పూర్తిగా క్లారిటీ వచ్చేంత వరకు మేము కూడా అపోజిషన్ లీడర్ లాగానో లేకుంటే బేస్లెస్గా వచ్చి మాట్లాడడం అనేది సరైంది కాదు. కాబట్టి ఎందుకంటే మేము కూడా అదే రకంగానే మాట్లాడితే ప్రజల్ని మరింత భయానికి లోను చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని గురించి కనుక్కొని కూలంకషంగా అధికారులతో మాట్లాడి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పాపంపేటలో జరుగుతున్న విషయం అనేది అధికారులతో మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే కేవలం 20 ఎకరాల ఒక ప్రైవేట్ డిస్ప్యూట్. ఇది కేవలం 20 ఎకరాల ఒక ప్రైవేట్ డిస్ప్యూట్. ఆ డిస్ప్యూట్ కూడా కోర్టుకు ఎక్కింది. కోర్టులో వాదులు ప్రతివాదులు వారి ఆ వాదనలు కూడా కోర్టు వారికి వినిపించడం జరుగుతుంది. నిన్నటి రోజున ఎవరైతే ఇక్కడ భూమిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ కేసుల్లో ఇంప్లీడ్ అవ్వడము, దాంట్లో వీరి వాదనలు వినిపించడము ఈ రకంగా జరుగుతూ వస్తుంది. కానీ ఇది ఈ రకంగా జరుగుతుంది. దీంట్లో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి అధికారుల ద్వారా కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, వీరందరి నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్. ఇది వాదుల నుంచినో ప్రతివాదుల నుంచినో తీసుకున్న ఇన్ఫర్మేషన్ అనేది కాదు. ఇది పూర్తిగా అధికారుల ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్. దీన్ని పాపంపేటలో ఏదో పెద్దగా జరిగిపోతుంది అనే విషయాన్ని ఒక రాజకీయ నిరుద్యోగి ప్రకాష్ రెడ్డి కావచ్చు, చుట్టూ ఉన్న రాజకీయ నిరుద్యోగులను, ఈ చుట్టుపక్కల ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల పంచాయతీల్లో కానీ మండలంలో ఉన్న లీడర్లు అందరినీ తీసుకొని ఇక్కడ ఏదో జరుగుతుందనేది ప్రజల్లోకి తీసుకొని ఒక భయాందోళనని గురి చేసి మేము దీన్ని ఏదో కాపాడేస్తున్నామనే పరిస్థితి తీసుకొని వచ్చి ఇక్కడ పబ్బం గడుపుకునే ప్రయత్నం అనేది జరిగిందనే విషయాన్ని కూడా మనమంతా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. గత 15 రోజుల కిందట ఒక్కసారిగా 900 ఎకరాలు, 10,000 ఇండ్లు, 10,000 కోట్లు అనగానే మేమే ఉలిక్కిపడిన పరిస్థితి. అబ్బా ఏంటిది 10,000 ఇండ్లు, 900 ఎకరాలు ఏంటి? నియోజకవర్గంలో ముఖ్యంగా మా రూరల్ మండలంలో పాపంపేట లాంటి అతి ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతంలో 10,000 ఇళ్లను కొట్టేస్తారా? 10,000 కోట్ల కుంభకోణమా? ఇదేంటిది, ఏం జరుగుతుందని చెప్పి వాస్తవంగా చెప్పాలంటే అధికారులు కానీ మేము కానీ ఉలిక్కిపడిన పరిస్థితి. దీని గురించి పూర్తి స్థాయిలో కనుక్కోవడానికి కూడా మాకు వాస్తవంగా సమయం పట్టింది. అసలు ఏంటిది, అసలు ఏం జరుగుతుంది అనే విషయంగా కనుక్కున్నప్పుడు ఈరోజు ఒక్కసారి ఆ రాజకీయ నిరుద్యోగి మాట్లాడిన మాటలు మనం ఒకసారి గమనించుకున్నట్లయితే 15 రోజుల కిందట 1000 ఎకరాల భూమి 10,000 ఇండ్లు, 7 రోజుల కిందట 300 ఎకరాల భూమి 6,000 ఇండ్లు, 4,000 కోట్ల ఫ్రాడ్ అని. మరి నిన్న మొన్న చూసుకున్నట్లయితే 20 ఎకరాల్లో జరుగుతుంది, దాని జీపీఏలు ఏవో క్యాన్సిల్ చేయాలి అంటూ కలెక్టర్ గారికి చెప్పాలంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. ఈరోజు ఈ మాటలన్నీ ప్రజల్ని ఇంత మభ్యపెట్టే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకుంటే పాపంపేట పంచాయతీలో ఎప్పుడూ లేనట్టుగా 2019లో ఈ